బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆ వెంటనే పాలనను సైన్యం తమ చేతుల్లోకి తీసుకుంది. లా అండ్ ఆర్డర్ ను ఆర్మీ పర్యవేక్షిస్తుందని, త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ దేశ ఆర్మీ చీఫ్ ప్రకటించినట్లు సమాచారం. ఆందోళనలు తీవ్ర ఉధృతం కావడంతో రాజీనామా ప్రకటనను జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ద్వారా చేయాలని హసీనా భావించారు. కానీ సైన్యం సూచనలతో ఆమె కనీసం రాజీనామా రికార్డింగ్ కూడా చేయకుండా ప్రధాని భవనాన్ని వీడారు. హసీనా ఢాకా విడిచిపెట్టారనే సమాచారం అందిన వెంటనే వేల మంది నిరసనకారులు ప్రధాని నివాసాన్ని చుట్టుముట్టి విధ్వంసకాండకు దిగారు. మిలిటరీ హెలికాప్టర్ ద్వారా భారత్, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా చేరుకున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆ వెంటనే పాలనను సైన్యం తమ చేతుల్లోకి తీసుకుంది. ఇక లా అండ్ ఆర్డర్ ను ఆర్మీ పర్యవేక్షిస్తుందని, త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ దేశ ఆర్మీ చీఫ్ ప్రకటించినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆ వెంటనే పాలనను సైన్యం తమ చేతుల్లోకి తీసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అల్లర్ల నేపథ్యంలో కూడా పెద్ద మొత్తంలో అక్కడ పౌరులు చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ప్రధాని షేక్ హసీనా బాధ్యత వహిస్తూ కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే సైన్యం అదుపులోకి తీసుకొని అదేవిధంగా వెంటనే అదుపులోకి తీసుకున్న తర్వాత షేక్ హసీనా హెలికాప్టర్ ద్వారా భారత్ లోకి ప్రవేశించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా షేక్ హసీనా అంటే ఈ అల్లర్లు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే అక్కడ పెద్ద మొత్తంలో కూడా చనిపోవడం సామాన్య ఈ క్రమంలో ఆమె బాధ్యత వహిస్తూ రాజీనామా చేసింది. చేయగానే వెంటనే సైన్యం అదుపులోకి తీసుకుంది. కొద్ది రోజుల్లోనే కొత్త ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా అక్కడ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా షేక్ హసీనా అంటే ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఆమె ఆర్మీ హెలికాప్టర్ లో భారత్ కు చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమె ఒక వీడియో సందేశం కూడా ఆ దేశ ప్రజలకు వీడియో ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వాలని కూడా ప్రయత్నం చేసినప్పటికి కూడా అంటే సమయం దొరకక, టైం కుదరక ఆ సందేశాన్ని కూడా ఇవ్వలేకపోయిందని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే షేక్ హసీనా మాత్రం ప్రస్తుతం అంటే గోప్యంగా ఆ భారత్ లోకి హెలికాప్టర్ సైన్యం ఏదైతే ఆర్మీ హెలికాప్టర్ ద్వారా భారత్ లోకి కూడా ప్రవేశించినట్టు కూడా తెలుస్తుంది. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆ వెంటనే పాలనను సైన్యం తమ చేతుల్లోకి తీసుకుంది. ఇక లా అండ్ ఆర్డర్ ను ఆర్మీ పర్యవేక్షిస్తుందని, త్వరలోనే ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఆ దేశ ఆర్మీ చీఫ్ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. సో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. సో ఆ వెంటనే పాలనా సైన్యం తమ చేతుల్లోకి సైన్యం తీసుకుంది. లా అండ్ ఆర్డర్ ఆర్మీ పర్యవేక్షిస్తుంది, త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని
ఆ దేశ ఆర్మీ చీఫ్ ప్రకటించినట్లు అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి. సో రిజర్వేషన్ల వ్యవహారంలో బంగ్లాదేశ్ లో గత కొంత స్థలంగా ఆందోళన జరుగుతున్నాయి. హింసాత్మక ఘర్షణలు కూడా ఆ దేశం మాట్లాడుతోంది. ఇప్పటికే వందల మంది మరణించారు. ప్రధాని నివాసానికి రాజీనామా అను డిమాండ్ తో నిరసనకారులు రోడ్డెక్కారు. క్రమక్రమంగా ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఆదివారం 100 మందికి పైగా ఢాకాలో మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆందోళన తీవ్ర ఉధృతి కావడం, రాజీనామా ప్రకటనను జాతిని ఉద్దేశించి చేసి ప్రసంగం ద్వారా చేయాలని ప్రస్తుతం హసీనా భావించారు. సో సైన్యం సూచనలతో ఆమె కనీసం రాజీనామా రికార్డు కూడా చేయకుండా ప్రధాని భవనం నుంచి ఆమె వీడారు. సో ఢాకాను విడిచిపెట్టి ఆమె వెళ్లిపోయినట్టు తరలిస్తోంది. నిరసనకారులు ప్రధాని నివాసాన్ని చుట్టుముట్టి విధ్వంసకాండకు దిగారు. సో ఆర్మీ సైన్యం రంగంలోకి దిగిన వెంటనే నిరసనకారులంతా వెనక్కి వెళ్ళినట్టు తెలుస్తోంది. సో హసీనా చాలా కాలం నుంచి ప్రభుత్వాన్ని నడుపుతా ఉంది. ఆమె ఎన్నో ఏళ్లుగా ఏదో ఈ 1996 జూన్ లో తొలిసారిగా ఆమె ప్రధాని పదవి చేపట్టారు. ఆ తర్వాత 2009లో రాజీనామా చేసి ఆమె ప్రధానిగా కొనసాగారు. మొత్తం 20 ఏళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగింది. సో ఈ ఆందోళనలో వెనక చాలా కారణాలు ఉన్నాయి. 1971లో జరిగిన బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమంలో వేలాది మంది పాల్గొన్నారు. అందులో ఆస్తులు పోగొట్టుకుని ప్రాణత్యాగాలు సైతం చేశారు. సో దేశ స్వాతంత్రం కోసం వారి కుటుంబాల్లో న్యాయం చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం రిజర్వేషన్ విధానం తీసుకొచ్చింది. విముక్తి ఉద్యమంలో భాగస్వామ్యంలో వారి కుటుంబాల సభ్యులకు ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ ఇవ్వాలంటూ ఈ ప్రధానమైన డిమాండ్ కొనసాగుతుంది. 2018లో ఈ రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన దిగారు. దేశవ్యాప్తంగా అలజడి సృష్టించారు. సో దాంతో అప్పటి ప్రభుత్వం దిగి వచ్చి రిజర్వేషన్ నిలిపివేసింది. సో మళ్ళా అప్పటి నుంచి స్వతంత్ర సమరయోధులు బంధువులు విజ్ఞప్తి మేరకు రిజర్వేషన్ ను పునరుద్ధరిస్తూ ఈ ఏడాది జూన్ లో బంగ్లా హైకోర్టు తీర్పు ప్రకటించింది. సో దీంతో రిజర్వేషన్ వెంటనే రద్దు చేయాలంటే మళ్ళీ విద్యార్థులు పోరుబాట పట్టారు. వీధుల్లో వచ్చి పోలీసుల ఘర్షణకు దిగారు. సో ఈ నేపథ్యంలోనే షేక్ హసీనా ప్రభుత్వం కలవడం మొదలైంది. సో ఈ ఘర్షణలో విద్యార్థులు కూడా చాలా మంది మరణించడం, శాంతి భద్రతలు అదుపు తప్పడంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ప్రభుత్వము. సో దీనిపైన రిజర్వేషన్ల పైన స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టు పిటిషన్ దాఖలు చేసింది. సో కానీ సుప్రీంకోర్టు రిజర్వేషన్ పూర్తిగా రద్దు చేయకుండా అన్ని రకాల రిజర్వేషన్లు 7% పరిమితం చేస్తూ తీర్పు వెల్లడించింది. ఇందులో 5% బంగ్లా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు, 2% ఇతరులకు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సో సుప్రీంకోర్టు తర్వాత పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినప్పటికీ గత 2 రోజులుగా అల్లంలో అయితే హింసాత్మక ధోరణి రేపట్టడంతో తప్పని పరిస్థితుల్లో హసీనా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ ఆర్మీ చీఫ్ కూడా ప్రకటించారు. సో అయినప్పటికీ గత వారం రోజులుగా బంగ్లాలో అయితే హసీనాను రాజీనామా చేయాలంటే ప్రధానమంత్రిని డిమాండ్ చేశారు. సో ఆ మేరకు ఆమె రాజీనామా చేశారు కాసేపటి క్రితమే. మరి ఈ ప్రస్తుతం ఆర్మీ చేతుల్లో పాలన కొనసాగుతుంది. ఓకే రైట్ అశోక్, థ్యాంక్ యూ.